రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రులు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ను పండించాలని సూచించారు. యువత టీవీలు, సోషల్ మీడియాలను వదిలి స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టాలన్నారు. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, పొల్యూషన్తో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రులు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇకపై పామాయిల్ రైతులు లాభాల బాట పడతారన్నారు. టన్నుకు 21,546 రూపాయల ధర చేకూరుతుందన్నారు. 15,024 మంది రైతులకు 2 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది. రైతులకు అధిక ధరలు అందించి ఆయిల్ ఫామ్ సాగును లాభసాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలలో ఆధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ శాతాన్ని 20.01గా పెంచగలిగామన్నారు తుమ్మల. రాష్ట్రంలోని యువత టీవీ, సోషల్ మీడియాను పక్కన పెట్టి క్రికెట్ను నేర్చుకోవాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యతో పాటు యువతకు స్పోర్ట్స్ అవసరమన్నారు. ఇంట్లో అందరం కలిసి చూసేది క్రికెట్ ఒక్కటేనన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతాప సింగారంలో స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కున్నాయి. క్రికెటింగ్ కోచెస్ వారి మంచి కోచింగ్ తీసుకుంటే మంచిగా ఎదిగే అవకాశాలు చాలా బాగున్నాయి. సో ప్రత్యేకంగా ఇక్కడ ఇంత దూరం అయినప్పటికీ కూడా ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేసి మన అక్కడ పెవిలియన్ కూడా 2 టీమ్స్కి రూమ్స్, అక్కడ కామెంటేటర్స్కి, వీడియోగ్రాఫర్స్కి వాళ్ళకు ఒక రూము, అంటే ఓ మంచి ఫెసిలిటీ ఏదైతే స్టేడియం గురించి అవసరమో అన్ని కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్లో బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు దామోదర. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్లో భారత్ 2వ స్థానంలో ఉందన్నారు. ప్రతి బాలిక టీకా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఈ ట్రీట్మెంట్ వ్యాక్సిన్ మన పిల్లలకు అందజేస్తున్నది. మన రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది అమ్మాయిలు, 14-15 సంవత్సరాల అమ్మాయిలు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రోటోకాల్ నియమించాలి, ప్రోటోకాల్ పాటించాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటే పేరెంట్స్ కన్సర్న్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. పేరెంట్స్ కన్సర్న్ ఏది ఇవ్వకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలి. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జరుగుతున్న పనులకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రులు. ఏపీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ అర్చకులు. దుర్గమ్మ ఫోటో, శాలువాతో మంత్రిని సత్కరించారు దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు.